అక్క దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర. ఈరోజు మనం చేసే వీడియో ఒక డిఫరెంట్గా చేసుకుందామండి. ప్రతిరోజు భక్తి మనం లేదంటే అవుట్ ఆఫ్ నాలెడ్జ్ ఇలా చెప్పుకుంటున్నాం కదా. ఈరోజు మీ అందరికీ అసలు ఒక కోపం ఎలా తగ్గించుకోవాలి అంటే గొప్ప గొప్ప మహాత్ములు కూడా చాలా కోపంతో ప్రదర్శిస్తూ ఉంటారు కదా. దాన్ని మనం ఎలా తగ్గించుకోవాలి అనే విషయం మీద మనం ముందుగా చెప్పుకుందాం. దానికంటే ముందుగా మీరు ఈ వీడియోను ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. అది పాజిటివ్ కామెంట్సా నెగిటివ్ కామెంట్సా అని కాదు, మీరు కామెంట్ చేస్తేనే మాకు చాలా ఆనందం. కాబట్టి మీకు వీడియో నచ్చితే చక్కగా మంచిగా లైక్ చేయండి. సరే, కోపం చాలామంది మనం ప్రతి ఒక్కరికి కోపం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా అంటే ప్రతి ఒక్కరికి కోపమేనండి. అది ముందు ఉంటుందన్నమాట. ఎంత నవ్వుతూ ఉండే వాళ్ళకి కూడా లోపల ఇన్నర్లో కూడా కోపం ఉంటుందండి. మనకు తెలియదు వాళ్ళకి లోపల కోపం ఉంటుందన్న విషయం మనకు తెలియదు. ఎందుకంటే బయటగా నవ్వుతూ ఉంటారు, మనం చూసి నవ్వుతూ ఉంటారు, మనం ఇదే అనుకుంటాం. కానీ లోపల కూడా వాళ్ళ కోపంతో రగిలిపోతూ ఉంటారనమాట. ఎవరు? మహా జ్ఞానులు కూడా. కానీ అందరూ అంటారు ధ్యానం చేయాలి, ధ్యానం చేస్తే కోపం తగ్గించుకోవచ్చు అని మనం చాలామంది ద్వారా మనం వింటాం. అందుకే మనలో అహం తగ్గించుకోవడానికి, అలాగే కోపం తగ్గించుకోవడానికి, మనలో అన్ని గుణాలు పోగొట్టుకోవడానికి, అలాగే ఆ అనారోగ్యం పోగొట్టుకోవడానికి ముందుగా మనం ధ్యానం చేసుకుంటాం. ఎవరైనా ముందుగా మనల్ని కలిస్తే నా బాధలు ఇలా ఉన్నాయి, నా కోపం ఎక్కువ, నాకు అసలు నేను భరించలేకపోతున్నాను, ఇలా మనం ఏదో చాలామందితో కలిసినట్టు మనం చెప్పుకుంటాం కదా. వాళ్ళు ఏమంటారంటే ముందు ధ్యానం చేయమ్మా, చాలా అత్యంత అద్భుతంగా ఉంటుంది, నువ్వు ధ్యానం చేయి, నీ చాలా ప్రశాంతత వస్తుంది అని నాకుతో చాలామంది పంచుకుంటూ ఉంటారు. నిజమే కదా, కరెక్ట్. నేనైతే చాలా పోగొట్టుకున్నాను అని ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నాకు తెలుసు నాకు కోపం లేదు, నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు ప్రేమతత్వమే. ఇక్కడ నేను ఏమంటానంటే జ్ఞానం కంటే ముందు మనకు కావాల్సింది ఇక్కడ సంస్కారం ఉండాలి. అది మనలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ కోపం కూడా పోగొట్టుకోవచ్చు మనం. కానీ నాకు ఇక్కడ ఒక సందేహం కలుగుతుంది. పెద్ద పెద్ద ఋషులు, పెద్ద పెద్ద బ్రహ్మర్షి అలా పేరు పెట్టుకొని మహర్షి అని చెప్పుకున్న వాళ్ళు కూడా కోపం తగ్గట్లేదు. అసలు వాళ్ళు నిజంగా కోపం ప్రదర్శిస్తారా లేకుంటే అహంతో ప్రదర్శిస్తారా అని నాకు ఇక్కడ ఒక పెద్ద సందేహం వచ్చిందండి. దానికోసమే నేను ఈ వీడియో మీ అందరితో పంచుకుందామని చెప్పేసి చేస్తున్నాను. నిజానికి ధ్యానము ఎందుకు చేయాలి అని మొట్టమొదట మనం తెలుసుకోవాలి. ఆ కోపాన్ని, అరిషడ్ వర్గాల్ని ఇవన్నీ పోగొట్టుకోవడం కోసమే కదా మనం ధ్యానం చేస్తాము. కానీ అవి తగ్గాలి. కానీ ధ్యానం చేసే కొద్దిగా ఇంకా ఎక్కువ అయితే మనం ఏం చేయాలండి? ఇంకా వాళ్ళని నిజంగా నేను చాలామందిని చూశానండి, ఒక్కరిని ఇద్దరిని కాదు, చాలా మహాత్ముల్ని దర్శించుకున్నాను. వాళ్ళ ధ్యానంలో 24 గంటలు మునిగి తేలిపోయిన వాళ్ళని చూశాను. వాళ్ళలో ఏ మాత్రం కూడా కోపం తగ్గలేదంటే మీరు నమ్ముతారా? నమ్మి తీరాలి. నా కళ్ళ ముందు నా అనుభవంలో జరిగిన విషయాలే చెప్తానండి. మాకు చాలామంది కొంతమంది పేర్లు చెప్పను కూడా, ఇక్కడ విమర్శ కదా చెప్పకూడదు. అంటే మీరందరూ ఎవరైనా మనలో అలా ఉండి ధ్యానంలో కూడా కోపంగా ఉంటే తగ్గించుకుంటారన్న విషయం మీద నేను ఇక్కడ మీతో మాట్లాడాల్సిన అవసరం వచ్చింది కాబట్టి మీతో చెప్తాను. దయచేసి ధ్యానం చేసేవాళ్ళు ఎవరైనా సరే, లేదా భగవద్భక్తులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ప్రశాంతత కోసమే కదా మనం ఇవన్నీ చేసేది. అందరి మీద అరిచేసి లేదా అందరినీ చాలా అంటే వాళ్ళని పరుష భాషతో మనం అంటే ఏది అనకూడని వచనాలతో వాళ్ళంటే వాళ్ళు బాధపడతారు కదా. మనం ఎందుకు చేయాలి ధ్యానం అంటే? ఎవరిని మనం బాధ పెట్టకూడదు, మనం ప్రేమతత్వంతో ఉండాలి, ఇలా ఏకాగ్రతతో ఉండాలి. ఇవన్నీ మనం నేర్చుకొని మనం 10 మందిని అంటే బోధించడానికి వచ్చాం మనం, కానీ బాధించడానికి కాదు. కానీ మనం ఏం చేస్తున్నాం? ధ్యానం చేసి అందరినీ బాధిస్తున్నామేమో అనిపిస్తుంది నాకు కొంతమందిని చూసి. కొంతమంది అంటారు నేను చాలా చనువుగా ఉన్నాను, అందుకే నేను ఇలా అడుగుతాను అందరినీ అని కొంతమంది అంటారు. ఎంత చనువుగా ఉన్నా సరే ఒకరు మన ఇంటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలని. మనకు జ్ఞానం వచ్చు, ధ్యానం వచ్చు, అన్నీ వచ్చని మనం మిడిసిపడితే భగవంతుడు దెబ్బ కొడతాడండి. నీకు ఇక్కడ కావాల్సింది ఓపిక. అందుకే బాబా వారు సద్గురు సాయినాథ్ ఏమన్నాడు? శ్రద్ధ, శబోరి, విశ్వాసం, నమ్మకం ఇలాంటి పదాలు వాడారు. మరి బాబా ఎక్కడైనా కోపాన్ని ప్రదర్శించారా? మళ్ళీ నేను ఒక మహాత్ముని అడిగాను, కోపం ఎందుకు వస్తుంది ఇంత ఇదిగా అని అడిగితే, కోపం అది పైన ఆ కోపం ఋషులకి ఎప్పుడు అంటే మహాత్ములకి ఎప్పుడు కోపం లోపల నుంచి రాదు, పైనే అలా ఉంటుంది, తప్పదు, ఆ సమయ సందర్భంలో మాట్లాడాల్సి వస్తుంది అని నేను ఒకళ్ళ దగ్గర విన్నాను. అసలు ఎందుకు రావాలి? ప్రశాంతతగా ఉండాలి కదా. ఎప్పుడు మనం ఏం చేయాలి? ఎవరిని చూసినా
ప్రశాంతమైన చిరునవ్వు నవ్వాలి. పోనీ అది లేకుంటే పోయింది, మనకు అంటే ఒంటరి సాధన చేసుకునే వాళ్ళకి మనకి అలా చేసుకోవాలి. మరి ఎదుటి వాళ్ళని చూసి ఈర్ష్య లేదు, వాళ్ళకి అసూయ లేదు, ఏమీ లేదు. కానీ కోపంతో మాట్లాడడం మూలాన అన్నీ నష్టపోతున్నామండి. నిజంగా ఎవరైనా పరిచయం చేసుకోవాలి, ఎవరైనా మాట్లాడాలంటే అబ్బా ఆయనకి బాగా కోపం ఎక్కువ. ఈ మధ్యలో ఏంటంటే ధ్యానం చేసే వాళ్ళకి కూడా, నిజంగా ధ్యానం చేసే వాళ్ళకి ఈ వీడియో ఇంటికి కోపం వస్తుందేమో మీకు, ఏంటమ్మా ఇలా అంటున్నావేమని. నిజంగా కోపం వచ్చినా పర్వాలేదు, దీన్ని పోగొట్టుకోవాలని నేను ఈ వీడియో చేస్తున్నానమ్మా. మనం ధ్యానం చేసేవాళ్ళు మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, చాలా ప్రశాంతతో ధ్యానం చేస్తే అందరి కోపాన్ని పోగొట్టుకోవాలి, పోగొట్టాలి. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఇంకా ఆ కోపాన్ని మనం పెంచుతున్నాం. అలా మనం ఎప్పుడు పెంచకూడదు. ధ్యానం చేస్తే జ్ఞానం రావాలి. మనలో రెండు పోతున్నాయి. ధ్యానం చేయడం వలన జ్ఞానం పోతుంది, సంస్కారం పోతుంది. ఎందుకంటే దాన్ని చెప్పడానికి పనికొస్తుంది. ఉదాహరణకి కొంతమంది ఉన్నారు, మా వాళ్ళే ఉన్నారు, అంటే ఇది పిరమిడ్డా లేకుంటే ఇంకా రామకృష్ణ మఠం వాళ్ళ, ఇలా చాలా ఉన్నాయి పిరమిడ్లు. అవన్నీ నాకు అవసరం లేదండి. ధ్యానం చేసి కొంతమంది భక్తులతో నాకు పరిచయం కాబట్టి వాళ్ళ విషయం నేను ఇక్కడ చెప్తున్నాను. వాళ్ళు ఏం చేస్తారంటే, మేము ధ్యానం చేస్తున్నాం కదా, మేము ఏదంటే అది చెల్లిపోతుందనేసి వేరే వాళ్ళ గృహాలకు కావచ్చు, లేదంటే ధ్యానం చెప్పి వాళ్ళ ఇంటికి వస్తారు. అంటే నేనే అనుకోండి, సపోజ్ ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఎలా మనం ప్రవర్తించాలో ముందు ధ్యానం చేసే వాళ్ళు తెలుసుకోవాలండి. ఎంత పెద్ద గురువులైనా కావచ్చండి, మనం వాళ్ళ దగ్గర మనం అది నేర్చుకోవాలి. మనం ఎవరింటికైనా వెళ్ళాం, ఎంత అనుకూలతో ఉండాలి. మనం ఏదో గొప్ప ధ్యానం చేసేస్తాము మనం గొప్పవాళ్ళు అని చెప్పేసి మనం అక్కడ ప్రదర్శిస్తే మిగతా వాళ్ళందరూ అక్కడ ఎలా ఫీల్ అవుతారు? నాకు వారి ఇంట్లో అంత చనువు ఉంది అనుకుంటే అందరూ అలా అనుకోరండి. నీకు నిర్మలమ్మ అంత చనువుగా ఉందని ఎక్కడ ఇచ్చే మర్యాద అక్కడ ఇవ్వాలి. నాకు ఒక ఆవిడ తెలిసిన ఆవిడ ఉంది. ఆవిడ నన్ను చాలా నాకు తక్కువ పరిచయమే, అయినా కూడా ఆవిడ ఏమని సంబోధిస్తుందంటే అందరూ నన్ను అమ్మ అని పిలుస్తారు. పాపం వాళ్ళ గౌరవంతో వాళ్ళు పిలుస్తారు. అయినా సరే ఆవిడ చనువుగా ఉన్నాను నేను ఈమెతో అని అనిపించుకోవడం కోసం నిర్మల చెప్పు అంటుంది. అసలుగా నాకు కోపమే రాదు, ఎందుకంటే ఆవిడ తత్వం అది. మరి నా తత్వం ఆవిడ అనింది కదా అని నేను దాన్ని అక్కడ కోపాన్ని ప్రదర్శించకూడదు కదా. మనం కూడా ఎవరింటికైనా వెళ్తే అలా సౌమ్యంగానే ఉండాలి, ఒక శ్రద్ధతో ఉండాలి. కాబట్టి ఇక్కడ ధ్యానం చేసే వాళ్ళు ఏం చేస్తున్నారు, నాకు అన్నీ వచ్చు, నేను చెప్తే అంటే ఒక ధ్యానం చేసే ఒక వ్యక్తి ఎలా ఉంటారంటే, ఒక 100 మందో 200 మందో ఒక 50 మందో లేదంటే ఒక 1000 మందో లేదంటే 1000 మందో భక్తులు అవుతారండి. అయినప్పుడు అందరూ వాళ్ళని చూసి చాలా నమస్కరిస్తారు, చాలా గొప్పగా పూజిస్తారు, ఆరాధిస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ఎలా ఉంటారంటే, అబ్బా మరి ఈ మేడం వచ్చేసింది, లేదంటే ఈ సార్ వచ్చారు, వాళ్ళు ఎంతో ఆప్యాయతగా ప్రేమిస్తారు. అక్కడ మనం వాళ్ళ దగ్గర చికాకు ప్రదర్శించి ఒక దూరంగా ఉండు, నేను వెళ్ళిపో, ఇలా అంతా మనం అక్కడ కోపాన్ని మనం కానీ ప్రదర్శిస్తే మన దగ్గర ఎవరు ఉండరండి. కానీ పైకి మన దగ్గర ఉన్నా లోపల మనం తిట్టుకుంటారండి, గ్యారెంటీగా తిట్టుకుంటారండి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. నా గురువు కదా, లేదంటే నాకు ఇన్నేళ్లుగా నేను వీటితో స్నేహం చేశా, ఇన్నేళ్ళు స్నేహం చేశా, అవి ఎవరికి అక్కడ లేదు. ఎందుకంటే కోపం అనేది ఋషులకైనా మహర్షులకైనా సామాన్య మానవులకైనా ఆఖరికి రిక్షా దొక్కే వాళ్ళకైనా ఎవరికైనా సరే కోపం అనేది ఒక్కటే. ఇక్కడ మనకి వాళ్ళు ధ్యానం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కోపం ఎక్కువ, ధ్యానం చేయలేదు కాబట్టి వీళ్ళు తక్కువ లేదండి. నిజంగా మాట్లాడితే ధ్యానం చేసే వాళ్ళ కంటే కూడా నార్మల్ పీపుల్స్ మేలండి. వాళ్ళు ఎంతో శ్రద్ధగా ఇంటికి వెళ్తే ప్రేమతో పలకరిస్తారు, ప్రేమతో మాట్లాడతారు. మరి వాళ్ళు ఏ ధ్యానం చేశారండి మరి కదా. ఇక్కడ మనకు ధ్యానం చేశారా, ధ్యానం చేస్తే కోపం పోగొట్టుకోవాలి, ఇలా మనకు ప్రశాంతత రావాలి, ఇన్ని అనుకున్నప్పుడు మరి ఎందుకు ఇలా ప్రవర్తిస్తారు నాకైతే అర్థం కాలేదు. కొంతమందిని చూశారు, నాకు చాలా బాధ కలిగింది. అందుకే ఆ బాధతో వీడియో చేస్తానన్నమాట. నాకు బాధ అంతా ఎలా చెప్పుకోవాలి, నేను కూడా చెప్పుకోలేను కదా, కాబట్టి మీ అందరు కూడా చూస్తారనేసి నేను ఇలా చేస్తానన్నమాట. దేనికంటే మనం ప్రశాంతత, మనం ఈ మనశ్శాంతి, దీనికోసం మనం ఒక భక్తిలోకి రావచ్చు, ఒక సత్సంగంలోకి రావచ్చు. ఇలా వస్తారు. ఇప్పుడు నా ఆన్లైన్ సత్సంగం ఉందండి, 3 to 4 సత్సంగం ఉంది. 50 మంది ఈరోజు నా ఆన్లైన్ సత్సంగంలో రూపాయి ఖర్చు లేకుండా ప్రేమతో వింటున్నారు అంటే ఎందుకోసం వచ్చారనుకుంటున్నారు? సత్సంగం నచ్చి కొంతమంది వస్తే, నిర్మలమ్మ ప్రేమతత్వం కొంతమందికి నచ్చేది వస్తే, ఇలా అందరూ ప్రేమతత్వంతో కలిసి పంచుకుంటున్నా. అక్కడ నేను కోపంగా భయంకరంగా తిట్టాను అనుకో, ఎందుకు నేను గ్రూప్ లీడర్ కదా, సత్సంగం అక్కడ పెద్ద నేను, కాబట్టి మీ అందరూ పడాల్సిన అవసరం ఉంది అనుకుని నేను అక్కడ కోపాన్ని ప్రదర్శిస్తే 2వ రోజు ఒక్కరు కూడా ఉండరండి. అలాంటి సత్సంగాలకు ఎన్నో ఉంటాయి. నేను కావాలంటే హాయిగా ఇలా బుక్ చదువుకోగలనని ఒక్కరుంటారు నా దగ్గర. ఆమె దగ్గరికి వెళ్తే నాకు నిజంగా ఒక బీపీ ట్యాబ్లెట్ వేసుకోను, ఒక షుగర్ ట్యాబ్లెట్ వేసుకోను అని ఎలాగ ఉండాలి. కానీ ఒక మహాత్ములు మనం కలిస్తే, అబ్బోయ్ ఇతను వస్తేనే భయం బాబోయ్, నేను అర్జెంటుగా షుగర్ ట్యాబ్లెట్ వేసుకోవాలి, బీపీ ట్యాబ్లెట్ వేసుకోవాలి అనే విధంగా మనం ఎక్కడ అలా ప్రవర్తించకూడదు.
కొంతమంది అలా ఉంటున్నారు కాబట్టి మీకు చెప్తున్నానండి నేను. ఎందుకమ్మా ఇంత ఇదిగా చెప్తావు, మీరు అలా లేరు కదా అంటారేమో. నాది మొత్తం ప్రేమతత్వమే. మీరు నమ్మినా నమ్మకపోయినా నాది ప్రేమ. చిన్న పిల్లల నుంచి వృద్ధుల దాకా అందరి దగ్గర ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా నిర్మల కోపం అని అనిపించుకునేది. మరి నేను ఏ ధ్యానం చేశాను? ఏమి చేయలేదే. ధ్యానం అనేది మనకి మనశ్శాంతిని ఇవ్వాలా, మనకు ఎదుటి వాళ్ళని ప్రేమను ఆకట్టుకునేటట్టు ఉండాలి. నువ్వు ధ్యానం చేస్తే అప్పుడు కదా నీ రోగాలు పోతాయి. నువ్వు అహంతో కోపంతో రగిలిపోతూ ఉంటే నీళ్ళు అసలు రోగాలు ఎలా తగ్గుతాయి? అసలు రోగాలు ఎందుకు వస్తాయి? అత్యంత కోపం మూలాన వస్తాయండి. ఆ కోపాన్ని ప్రదర్శిస్తే మన బాడీలో ప్రతి ఒక్క నరం కూడా అలా కుచించిపోతుంది. నీలో ఏది లేకుండా, అహం ఏది లేకుండా చాలా ప్రశాంతంగా చాలా సంతోషంగా ఉన్నట్లయితే మనకి ఏ రోగాలు రావండి. నాకు షుగర్ వచ్చి అదేంటి ఒక మార్నింగ్ అదే అంటే తినకముందు 90 అలా ఏదో ఉంటాయి కదా. నాకు షుగర్ ఏదో ఒక 130 140 ఉండేదండి. ఒకప్పుడు టెస్ట్ చేపిస్తుంటే HbA1c చేపిస్తే 6.9 ఎంతో ఉందండి. ఒక ట్యాబ్లెట్లు వేసుకోలేదు, 3 ఏళ్ళు అయింది. ఒక ట్యాబ్లెట్ వాడలేదు నేను. దేనికి? నాకు అవసరం లేదనిపించింది. ఎందుకు? నేను కోపంతో రగిలిపోయినా, నేనేదో అప్పుడు మా హస్బెండ్ చనిపోతే ఆలోచన మూలతో దాంతో నాకు వచ్చింది. మన ఆలోచనలే కదా మనకు కారణం. అలా వచ్చింది కాబట్టి నేను అనుకున్నాను నా షుగర్ నేనే తగ్గించుకోగలను. ఎప్పుడు? నేను ఆలోచనలు మానేసే మూలన నాకు షుగర్ ట్యాబ్లెట్స్ ఏం అవసరం లేదనుకున్నాను. ఇప్పటికి కూడా నేను షుగర్ ట్యాబ్లెట్ వాడు నా తిండితో నేను కంట్రోల్ చేసుకుంటా. నేను ఇలాంటి మాటలు చెప్పుకొని హ్యాపీగా ఉంటాను. భగవద్భక్తిలో అంత మధురం ఉంటుందండి. కోపంతో ఏం సాధిస్తాం? అందుకే చిన్నప్పుడు మన స్కూల్ చదివేటప్పుడే చక్కగా 5th క్లాస్ లోపలే మన చక్కగా చుట్టూ గోడ మీద బోర్డు పెట్టింది, తన కోపమే తనకు శత్రువు అనేసి. నిజంగా మనకు శత్రువు ఎవరైనా ఉన్నారంటే మన కోపమే. ఒకసారి ప్రేమగా మాట్లాడి చూడండి, శత్రువు కూడా మిత్రుడు అవుతాడండి. ఒకసారి నువ్వు చాలా కోపంతో మాట్లాడి చూడండి, మిత్రుడు కూడా శత్రువు అవుతాడు. మనం ఏం చేయాలా దీనికి? ఎంత పెద్ద స్వామీజీ కావచ్చు, ఎంత పెద్ద గురువు కావచ్చు, ఆ పదవిలో ఉన్న వాళ్ళకు కూడా ఎంతో ప్రేమతత్వంతో ఉన్న వాళ్ళని మనం చాలామందిని చూసామండి. నాకు నిజంగా ఆదర్శం ఎవరిని తీసుకుంటాను తెలుసా అండి? సాయిబాబాని కూడా తీసుకోనండి. ఎందుకంటే సాయి సత్యత్తులో కూడా ఒకసారి సిడీనాథ్ మన కోసం కోప్పడిన సందర్భాలు ఉన్నాయి. కానీ పుట్టపర్తి సాయిబాబాని చూస్తే నిజంగా నాకు ఆనందం వేస్తుందండి. ఎందుకంటే ఆయన వాళ్ళు ఎక్కడ కోప్పడినట్లు మనకు ఎక్కడ, నాకు ఆ యొక్క చరిత్రలు చాలాసార్లు చదివాను, ఎక్కడ లేదు. ఆయన ఓన్లీ ప్రేమతత్వం, ప్రేమ 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 అని అప్లై చేశారు. అలాగే చాలామంది మహాత్ములు ఉన్నారండి. గణపతి సత్యనారాయణ స్వామీజీ దగ్గరికి వెళ్ళు, లేదంటే బాలస్వామి దగ్గరికి వెళ్ళు, చిన్నస్వామి దగ్గరికి వెళ్తే ఎంత ప్రేమతత్వంగా, మనం ఎప్పుడో 6 ఏళ్ళు 10 ఏళ్ళు అయింది మనం ఒక్కోసారి స్వామీజీని చూసి. అయితే కూడా నేను మైసూరు వెళ్ళాను, నేను చూసి ఇంచుమించు 10 ఏళ్ళు అయింది స్వామిని. అయితే స్వామి నన్ను చూడగానే ఏమ్మా బాగున్నావా అన్నారు. ఎలాగా అంటే అది ఆ పలకరింపు నాకు పులకరింపు అయింది. నిజంగా అబ్బా స్వామి చూసావా అని గుర్తుండను, నా పేరు గుర్తుండదు, కానీ చూడగానే బాగున్నావా అమ్మ అని అనగానే వెంటనే అరే స్వామికి నేను గుర్తున్నాను అని మనకు ఆనందం కలగాలి. మనిషి వస్తేనే చిటపట్లాడుతా కొంతమందిని చూస్తాను నేను, ధ్యానం చేసి గంటలు ధ్యానం చేసేవాళ్ళు, వాళ్ళ ముఖం చూస్తేనే నాకు నీరసం వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ ముఖం చిట్లిపోయి వాడిపోయి ఉంటుంది. ఎందుకు అంటే టెన్షన్స్ ఎక్కువ, నాకు టెన్షన్స్ ఎక్కువ అంటారు. దేనికి టెన్షన్స్? ఆ టెన్షన్స్ పోగొట్టుకోవడం కదా. అన్ని గంటలు ధ్యానం చేసి అంత స్థితికి ఎదిగావు. మరి అంత స్థితికి ఎదిగినా కూడా ఇంకా మళ్ళీ నువ్వు ఇంకా దిగజారిపోయి కోపాన్ని ప్రదర్శిస్తే మనం ఏమీ చేయలేమండి. కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నేను ఎవరిని ఉద్దేశించి నేను ఈ వీడియో చేయట్లేదండి. కొంతమందిని నేను ప్రత్యక్షంగా చూసిన అనుభవాన్ని నేను పంచుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేసేవాళ్ళు చాలా ప్రశాంతతతో, చాలా శ్రద్ధతో, అంతే మనం ఎవరైనా చూస్తే కూడా ఈవిడ వచ్చింది అబ్బా ఎంత అద్భుతంగా మన దగ్గర ఉందో, కాసేపు ఇంకా ఒక గంట ఉంటే బాగుండు అనిపించుకోవాలి. కానీ అబ్బబ్బా వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతే బాగుండు అనిపించుకోనేలా మనం ఎప్పుడు ప్రవర్తించకూడదు. కాబట్టి మీరందరూ కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీకు నచ్చినట్లయితే మంచి కామెంట్స్ పెట్టండి. మరి మీరందరూ కూడా అదే ప్రేమతత్వంతో ఉంటే మనకు వేలలో కాదు లక్షల్లో కోట్లల్లో మనకు అభిమానులు వచ్చి పడిపోతారండి. కాబట్టి మీరందరూ ప్రేమతత్వంతో ఉంటారని, మీరందరూ కోపాన్ని తీసి అవతల పారేసి, మన కోపమే మన శత్రువు కాదు. కాబట్టి మనకు శత్రువు ఎవరన్నా ఉన్నారంటే మనలోని కోపమే అని చెప్పి దాన్ని గట్టిగా ప్రగాఢంగా నమ్మి మనమంతా నవ్వుతూ ఆ కోపాన్ని జయించాలి. చాలామంది అనుకుంటూ ఉంటారు నేను జయించేశాను, ధ్యానంలో జయించేశాను. ఏం జయించింది?
నువ్వు నిజంగా మాట్లాడితే వస్త్రంలో అంటే బట్టల్లో కాంప్రమైజ్ అవ్వవు, తిండిలో కాంప్రమైజ్ అవ్వవు, పడుకునే దాంట్లో కాంప్రమైజ్ అవ్వవు, దేంట్లోనూ అవ్వవు. మరి ఇంక ఏంది ధ్యానం? నువ్వు ధ్యానం చేసి ఏమి సంపాదించుకున్నావు? దేన్ని వదులుకోగలిగావు? మనం అన్నీ వదులుకోవాలంత వరకు మనం ఎన్ని ధ్యానాలు చేసినా, ఎన్ని సత్సంగాలు చెప్పినా వృధా అండి. నువ్వు దేంట్లో అయినా సరే ఈ కింద పడుకోబెట్టి ఇట్లా నేనైతే కొంత ఆ స్థితికి రాగలిగాని గర్వంగా గుండెల మీద చేసుకొని చెప్తా. మీరు నమ్మకపోతే నాకున్న ఫ్రెండ్స్ని కూడా ఎట్టి మీరు తెలుసుకోవచ్చు. దేనికంటే కింద పడుకోమనం పడుకుంటా, పట్టు పాన్పు మీద పడుకోమనం పడుకుంటా, అలాగే ఎండిపోయిన చపాతి పెట్టు తింటా, లేదంటే వేడివేడి పూరీలు వేసి పెట్టు తింటా. ఏది పెట్టినంటే మనం ఏదైనా సరే ఆ క్షణానికి ఏముందో దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. కానీ అరే నేను ఒక గురువుని, నేను మాతాజీని కాబట్టి నన్ను మీరు ఇంటికి వస్తే ఇలా చేయాలి అలా చేయాలని ఎప్పుడు మనం ప్రవర్తించకుండా మనం అందరి దగ్గర అబ్బా వీళ్ళు వచ్చారు ఎంత బాగున్నారో కదా వీళ్ళు మనతో అనుకునేలాగా మనం ప్రతి ఒక్కరు కూడా మనం ప్రవర్తించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదేవ దత్తకి జై మా.